హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం మాట్లాడబోయేది డ్రీమ్ బాట్ కంపెనీకి సంబంధించిన డ్రీమ్ వ్యాక్యూమ్ క్లీనర్ అండి. ఇది మనకు వెట్ అండ్ డ్రై రెండిటికి సపోర్ట్ చేస్తుందండి. సరే, ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఈ డ్రీమ్ అనే కంపెనీ మనకు తెలుసా తెలియదా, లేదంటే ఈ కంపెనీ మంచిదా కాదా, ఈ కంపెనీ గురించి మేము వినలేదు, ఇలాంటి కొన్ని డౌట్స్ ఉంటాయి కదా, వాటికి క్లారిటీ ఇస్తానండి. ఇప్పుడు ఎంఐ కంపెనీ ఉందా, దాని యొక్క కంప్లీట్గా ఎంఐకి తయారు చేసి ఇస్తుందండి ఈ డ్రీమ్ బాట్ కంపెనీ. ఈ కంపెనీ R&D డిపార్ట్మెంట్ ఉందండి. మనకు అన్ని చాలా అంటే చాలా మోస్ట్లీ మనకు వరల్డ్ మొత్తంలో ఎక్కడెక్కడ దొరుకుతుంటుందో వీటికి స్పేర్ పార్ట్స్ అనమాట. అంటే వ్యాక్యూమ్కి సంబంధించిన స్పేర్ పార్ట్స్ ఇవే ప్రొవైడ్ చేస్తుంది, ఈ కంపెనీనే ప్రొవైడ్ చేస్తుంది. చాలా కంపెనీస్కి ఇదే ప్రొవైడ్ చేస్తుంటుంది. సో ఇది బెస్ట్ అని చెప్తాను. ఎందుకంటే వీళ్ళు ఇచ్చే ప్రైస్కి, వీళ్ళు ఇచ్చే ఫీచర్స్ కాకుండా నేను ఫస్ట్ ప్రిఫర్ చేసేది దీని యొక్క క్వాలిటీని, బిల్డ్ క్వాలిటీని ప్రిఫర్ చేస్తాను. ఆ బిల్డ్ క్వాలిటీ ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా బాగా ఇచ్చారనమాట. ప్రైస్కి ఈ బిల్డ్ క్వాలిటీ అనేది ఎనఫ్, చాలా అంటే చాలా బాగా ఇచ్చారు. సో నేనైతే ఇది అమెజాన్ నుంచి పర్చేస్ చేసి 6 months అయిపోయిందండి. ఈ ఒక్కటే కాకుండా వీటన్ని యాక్సెసరీస్తో వస్తుంది. ఈ యాక్సెసరీస్తో పాటు ఇంకోటి డస్ట్బిన్ కలెక్టర్ ఉంటుందన్నమాట. మీకు ఈ వీడియో చిన్న క్లిప్లో యాడ్ అవుతుంది. సో దీని యొక్క క్లీనింగ్ పర్ఫార్మెన్స్ గురించి, తర్వాత ఇది 6 months ఏం కాదు, దీని రివ్యూ చెప్తున్నాను. ఓవరాల్గా అయితే కన్నా తీసుకొచ్చలేదు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే కన్నా, ఎలాంటి వాళ్ళు తీసుకోవాలి అంటే, మీ ఇంట్లో ఫ్లోరింగ్ ఎలా ఉంటే వాళ్ళు ఎలా తీసుకోవాలి. చూడండి, మీ ఇంట్లో ఫ్లోరింగ్ చిన్న టైల్స్ ఉంటే కన్నా, అట్లా చిన్న టైల్స్ దండిగా ఉన్నాయనుకోండి, మీరు ఏది తీసుకున్నా కానీ పెద్దగా సాటిస్ఫై కారండి. ఇదే కాదు, ఇంకా కొద్దిగా పర్చేస్ ఎక్కువ పెడితే కానీ అప్పుడు ఏమైనా అవుతారేమో, డబ్బులు ఎక్కువ పెట్టే కొద్దీ. బట్ తక్కువ ప్రైస్ కంటే అరౌండ్ 30,000 కింద మీరు ఇండియాలో ఏది పర్చేస్ చేసినా కానీ మీకు మోస్ట్లీ సాటిస్ఫై కాకపోవచ్చు అని నా ఒపీనియన్. బట్ అలా కాకుండా మీ ఇంట్లో టైల్స్, పెద్ద టైల్స్ ఉండి, పెద్ద గ్రానైట్స్ ఫ్లోరింగ్ ఉంటే కన్నా మీరు కళ్ళు మూసుకొని తీసుకొచ్చండి, బెస్ట్ అవుట్పుట్ వస్తుంది. ఇదే కాదండి, నేనేం చెప్తున్నా అంటే, ఈ వ్యాక్యూమ్ క్లీనర్స్ ఒక 3000 సక్షన్ పవర్ ఉన్నప్పటి నుంచి, పాస్కల్స్ అంటాము. సో ఆ సక్షన్ పవర్ ఎక్కువ 3000 కానీ 4000 కానీ 4500 ఇట్లా 2500, మోస్ట్లీ 2500 పైన ఏదైతే తీసుకున్నా కానీ 15,000, 20,000, మనకు 15,000 నుంచి మోస్ట్లీ అవైలబుల్లో ఉన్నాయి. ప్లస్ దీనికి వెట్ డ్రై రెండు అన్నీ అవైలబుల్లో ఉన్నాయి మన ఇండియన్ మార్కెట్లో అయితే. అన్నిటికి కూడా ఏదైనా పర్చేస్ చేసుకోండి. మీ ఫ్లోర్ ఫ్లాట్గా టైల్స్ గ్రానైట్ ఉంటే కన్నా మీరు తీసుకొచ్చండి, నో ఇష్యూ. చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుంటుంది అన్ని రకాలుగా. ఇది నేను ఎందుకు చెప్తున్నా అంటే కన్నా, దీని యొక్క పర్ఫార్మెన్స్ ఆఫ్టర్ అంటే క్లీనింగ్ తర్వాత ఇది కలెక్ట్ చేస్తుంది. మనం పొరకతో క్లీన్ చేస్తుంటాం కదా, వాటికన్నా ఇది చాలా అంటే చాలా బాగా బెటర్గా వర్క్ చేస్తుందండి. ఇది ఫైన్ న్యూట్ అంటే ఇంకా పొడి అని చెప్తున్నాం కదా, అట్లా పొడి మొత్తం కూడా కలెక్ట్ చేసేస్తుంది. అందుకనే చెప్తున్నా అండి, ఇది అంత బెటర్గా ఉంటుంది కంపేర్ చేస్తే. మనం అంటే ఇంట్లో మనం చేస్తాం కదా పొరకతో, దానికన్నా 100 రెట్లు అయితే బెటర్ అని చెప్తాను. ప్లస్ దీనికి మాపింగ్ కూడా ఉంటుంది కదా, అట్ ఏ టైం క్లీనింగ్ ప్లస్ మాపింగ్ రెండు చేసుకోవచ్చు. బట్ అంటే ఇప్పుడు చూడండి, ఈ వాటర్ ఫిల్ చేస్తాం కదా, ఈ ట్యాంక్ నేనైతే యూస్ చేస్తున్నాను. 500 feet అనేది మా ఇంట్లో 550 feet ఉంటుంది. సో స్టిల్ కొద్దిగా వాటర్ అయితే మనకు రిమైనింగ్ ఉంటుంది అనమాట. ఇల్లంతా క్లీన్ చేసిన తర్వాత అట్ ఏ టైం చేయొచ్చండి. క్లీనింగ్ ప్లస్ మాపింగ్ రెండు అట్ ఏ టైం అయిపోతాయి. సో వాటర్ మీరు ఎప్పుడైనా యూస్ చేసిన తర్వాత దీన్ని డిటాచ్ చేసేసేయండి. డిటాచ్ చేసి దీంట్లో ఏమైనా వాటర్ మిగిలితే పడేసి ఈ నాబ్ అనేది ఓపెన్ చేసి పెట్టేసి అలానే పెట్టేయండి, డ్రై అయిపోతుంది. సో ఈ వాటర్ కూడా పడేసి పక్కన పెట్టేయండి, డ్రై అయిపోతుంది. సో ప్రాబ్లం ఏం లేదు. సో ఇదేంటంటే డస్ట్బిన్ కలెక్టర్ అండి. ఈ డస్ట్బిన్ కలెక్టర్ ఇన్బిల్ట్గా వస్తుంది. ఇది ప్రతి కంపెనీకి 15,000 నుంచి 20,000 నుంచి ఏది పర్చేస్ చేసినా కానీ డ్రై అండ్ వెట్ రెండు అవైలబుల్లో ఉంటాయి ట్యాంక్స్. నేను పర్చేస్ చేసిన దానికి ఏంటంటే, ఇందులో కలెక్ట్ అయిన తర్వాత ఇందులో నుంచి పెద్దది ఒక డస్ట్బిన్ వస్తుందండి, అందులోకి వెళ్ళిపోతుంది. అంతా కూడా ఇందులో ఉండే డస్ట్ అంతా కూడా అందులోకి వెళ్ళిపోతుంది, షిఫ్ట్ అయిపోతుంది. అరౌండ్ మీకు 1 month వరకు టచ్ చేయాల్సిన పని లేదండి దీన్ని కన్నా. సో ఇందులో నుంచి సక్ అవుతుంది, ఇందులో నుంచి ఫస్ట్ దీని ద్వారా ఇందులో కలెక్ట్ అవుతుంది, ఇందులో నుంచి ట్యాంక్లోకి అంటే పెద్దది వస్తుందండి. సో నేను చూపిస్తాను మీకు, వీడియోలో యాడ్ అవుతుంది అవన్నీ కూడా ఇదే వీడియోలో. అందులోకి అనేది షిఫ్ట్ అయిపోతుంది. ఇంక ఇది ఫిల్టర్ అండి. దీంట్లో ఇక్కడ మనం అటాచ్ చేసుకోవడానికి, సో ఇక్కడ ఇది ఫిక్స్ చేసేయచ్చు. ఇంకా దీన్ని తీసుకొని వచ్చి మనము ఇక్కడ ఫిక్స్ చేసుకోవచ్చు అనమాట. సో సౌండ్ వచ్చింది కదా. ప్లస్ ఇంకొకటి ఇది వస్తుంది అనమాట, క్లీనింగ్ బ్రష్ ఉంది, బ్రష్ యూస్ చేసుకోవచ్చు. సో ఇది AI బేస్డ్ అనమాట. చెప్తున్నాను మీకు ఇంకొక విషయము,
యాక్చువల్గా ఇంతవరకు చూపించలేదు. సో ఇప్పుడు చూపిస్తున్నాను ఇక్కడ. ఇది ఏఐ బేస్ కెమెరా వస్తుందన్నమాట. దీంట్లో ఇంకా ఏం ఫీచర్స్ అంటే అదొకటి చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ రూమ్ క్లీనింగ్ చేసేటప్పుడు పర్ఫార్మెన్స్ ఎలా ఉందో చెప్తాను చూడండి. సపోజ్ ఎగ్జాంపుల్గా ఏం జరిగిందంటే, ఒకరోజు నేను మా రూమ్లో లగేజ్ అనేది ఒక కార్నర్లో పెట్టాను. ప్రతిరోజు మామూలుగా వెళ్తుంది కదా, అలానే ఇది వచ్చి క్లీన్ చేసుకోండి. టైం సెట్ చేసుకుంటే అట్లా టైం సెట్లో వెళ్ళచ్చు, లేదా మనకు కావాల్సిన టైంలో కూడా ఆన్ చేసుకోవచ్చు. ఒకేసారి మీరు 2-3 ఫోన్స్కి కూడా దీన్ని కంట్రోల్ చేయొచ్చు అనమాట. అంటే మెయిన్ ఫోన్ నుంచే కాకుండా మీరు దాని నుంచి ఇంకో ఫోన్ కూడా దీన్ని సేమ్ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకునేసి యూస్ చేయొచ్చు. అంటే మీ ఇంట్లో పేరెంట్స్ ఫోన్లో ఒకవేళ మెయిన్ అప్లికేషన్ ఉందనుకోండి, దాన్ని మీరు క్లోన్ చేసుకొని మీ ఫోన్లో కూడా యూస్ చేసుకోవచ్చు. కానీ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకోవాలి, ఒక మెసేజ్ వస్తుంది, ఆ మెసేజ్ ద్వారా మీరు దీన్ని కూడా కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట. అట్లా ఒకటేసారి రెండింటిని కంట్రోల్ చేసుకోగలం, 2 ఫోన్లతో కూడా కంట్రోల్ చేసుకోగలం. ఇది వైఫై ద్వారా కనెక్ట్ అయి ఉంటుందండి. మీరు ఎక్కడి నుంచైనా కంట్రోల్ చేసుకోండి, ఇది కంట్రోల్ అవుతుందన్నమాట. మీరు ఇంట్లో లేనప్పుడు కూడా మీ పేరెంట్స్ ఇంట్లో ఉంటారు కదా, మీరు కంట్రోల్ చేసుకోవచ్చు. కెమెరా ఉంటుంది ఫ్రంట్, ఇందాక చూపించాం కదా అక్కడ. సో ఆ కెమెరా ద్వారా మీరు ఇల్లంతా కూడా చూస్తూ ఉండొచ్చు. ఎప్పుడైనా ఇంట్లో ఎవరు లేనప్పుడు కూడా సెక్యూరిటీ ప్రకారం కూడా మీరు కెమెరా ఓపెన్ చేసి మొత్తం ఇల్లంతా కూడా చూసుకొని మళ్ళీ ఇది వెళ్ళి ఛార్జింగ్లో కూర్చుంటుంది. ఆ విధంగా కూడా దీన్ని యూజ్ చేయొచ్చు. కానీ మెయిన్ ఫోన్ ఏదైతే మెయిన్ అప్లికేషన్ ఫస్ట్ దీన్ని కనెక్ట్ చేస్తాము, దానికైతే కనుక మనం కెమెరా ద్వారా కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ మెయిన్ అప్లికేషన్ మీ పేరెంట్స్ కాకుండా పిల్లలు ఎవరు ఉంటారు వాళ్ళ ఫోన్లో మీరైతే పెట్టుకోండి. ఎప్పుడైతే పేరెంట్స్ ఉంటుందో వాళ్ళు సెకండరీ అప్లికేషన్ ద్వారా క్లోన్ చేసి పెట్టేయండి. సో వాళ్ళు ఆన్ ఆఫ్ చేయాలనుకుంటే దాని ద్వారా కూడా చేసుకోవచ్చు. ఇబ్బంది అయితే ఏం లేదు. దీని క్లీనింగ్ మెయింటెనెన్స్ అయితే సూపర్ అనమాట. ఏం పెద్ద ఇబ్బంది ఉండదు. కాకపోతే ఇక్కడ ఏంటంటే కానీ ఇది మొత్తం ప్లాస్టిక్తో వచ్చింది. ప్లాస్టిక్ అంటే ఇది రబ్బరు, ఓకేనా. ఇదంతా కూడా తీసేయచ్చు, ఇది కూడా తీసేయచ్చు, ప్రతి ఒక్క పార్ట్ తీసేయచ్చు అనమాట. దీంట్లో మామూలుగా 2 బ్రషెస్ వస్తాయి మన మొత్తానికి. అంటే ఈ ప్రైస్ 15,000 నుంచి 1,00,000 రూపాయలు పోతే కానీ 2 మెథడ్స్ ఉంటాయన్నమాట. ఒకటి ఇక్కడ బ్రష్ వస్తుంది అనమాట, ఇది రబ్బర్ది, అంతే. ఇంక 2 వస్తాయి. బ్రష్ బెటరా ఇది బెటరా అంటే కన్నా బ్రష్ కూడా బెటరే అండి. కాకపోతే బ్రష్లో ఎక్కువగా హెయిర్స్ అన్నవి ట్యాంగిల్ అవుతూ ఉంటాయన్నమాట. సో వాటిని కట్ చేయాలంటే కన్నా కొద్దిగా ఇబ్బంది. బట్ ఇక్కడ ఏంటంటే ఒక హెయిర్ కూడా ట్యాంగిల్ కాదు. ప్లస్ ఇందాక నేను మీకు చూపించాను కదా ఇక్కడ బ్రష్ అనేసి, ఈ క్లీనింగ్ బ్రష్. ఇక్కడ మనకు చిన్నది నైఫ్ వస్తుందండి, మీకు కనిపిస్తుంటుంది. సో ఈ నైఫ్ ద్వారా ఆ బ్రష్ అట్లా ఏదైనా ఉంటే కూడా ఆ థ్రెడ్స్ని కానీ ఏదైనా కానీ హెయిర్ని కానీ ఏదైనా కావచ్చు, వాటిని కట్ చేసేయచ్చు అనమాట. సో ఆ విధంగా ఈజీగా ఉంటుంది. సో నా ప్రిఫరెన్స్ అయితే ఇది బెస్ట్ అని చెప్తాను. మీకు పెద్దగా రచ్చ లేకుండా నీట్గా ఉంటుంది అనమాట. ఇంట్లో క్లీనింగ్ అంతా కూడా ఫాస్ట్గా అయిపోతుంది. తర్వాత ఇది బ్రష్ అనమాట. దీని ద్వారానే ఇది క్లీన్ చేస్తుంటుంది ఇంట్లో మొత్తం అంతా కూడా. దీన్ని కూడా కొద్దిగా మెయింటైన్ చేయండి. ప్రతి వారానికి ఒకసారైనా మొత్తం అంతా తీసి క్లీన్ చేసుకోండి బాగా. మనకు ఇవైతే వాటర్లో కడిగినా కానీ ఏం కాదు. ప్రతి ఒక్క పార్ట్ కూడా ఇది కూడా వాటర్లో మొత్తం కడగచ్చు. ఏమి ఇబ్బంది అయితే ఏం లేదండి. అన్ని పార్ట్స్ కడగచ్చు. ఇందాక నేను మీకు చూపించాను కదా డస్ట్బిన్. సో ఈ డస్ట్బిన్ కూడా మొత్తం వాటర్తో కడగచ్చండి. జస్ట్ ఇది తీసేసి దీని మటుకు ఇందాక బ్రష్ చెప్పాక ఆ బ్రష్తో క్లీన్ చేసుకోండి, ఎనఫ్. ఇంకా రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ సరిపోతుంది. సో ఇందాక నేను పాయింట్ చెప్తూ ఆగిపోయాను అనమాట. సో ఏంటంటే కన్నా ఒకరోజు లగేజ్ అంతా ఒక సైడ్ ఉండిందండి రూమ్లో. సో ఇది వచ్చి క్లీన్ చేయడం మొదలుపెట్టేస్తే కన్నా ఏమైందంటే కన్నా ఆ పోర్షన్ అనేది క్లీన్ చేయలేదు. ఫస్ట్ ఎంటర్ అయినప్పుడు పోయింది, అక్కడ లగేజ్ ఉందని మిగతా రూమ్ అంతా క్లీన్ చేసుకునేది. ఆ టైంలో నేను లగేజ్ అంతా బయట పెట్టేశానండి. పెట్టేసిన తర్వాత అది ఆ పోర్షన్ ఏదైతే క్లీన్ చేయలేదో ఆ పోర్షన్లోకి మళ్ళీ ఒకసారి వెళ్ళి చెక్ చేసినప్పుడు అక్కడ లగేజ్ లేదు. మొత్తం అంతా క్లీన్ చేసుకుని ఆ పోర్షన్ కూడా క్లీన్ చేసుకునేసి అది ఆ రూమ్లో నుంచి ఎగ్జిట్ అయిపోయింది అనమాట. సో ఆ విధంగా ఎక్కడైనా రూమ్లో మనం ఏదైనా అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ జరిగినా కానీ ఇది కనుక్కుంటుంది. సో ఏఐ కెమెరా ఎలా ఉపయోగపడుతుందంటే కన్నా, ఏఐ కెమెరా ఇక్కడ ఏమవుతుందంటే కన్నా ఒక కాన్స్టెంట్ ఆబ్జెక్ట్, నాన్ కాన్స్టెంట్ ఆబ్జెక్ట్ని తీసుకుంటుంది. ఇప్పుడు కాన్స్టెంట్ ఆబ్జెక్ట్ అంటే ఇప్పుడు సోఫా ఉంటాయి, వాటి కాళ్ళు ఉంటాయి. సో అవి కాన్స్టెంట్గా ఉంటాయి. ఇంట్లో మనకి ఎప్పుడైనా కానీ మోస్ట్లీ చేంజ్ చేయం కదండి, అవి కాన్స్టెంట్గా ఉంటాయి. అదే కానీ కొన్ని షూస్ కానీ, తర్వాత మన కేబుల్ వైర్స్ కావచ్చు, ఏదైనా కానీ ఒక చిన్న బౌల్ కావచ్చు, ఇవన్నీ ఏంటంటే కానీ రికగ్నైజ్ చేసి మనకు ఫొటోస్ పంపిస్తుంది. అప్పుడు మన షూస్ కానీ, బౌల్ కానీ, వైరింగ్ కానీ ఇలాంటివన్నీ ఇది మనల్ని క్వశ్చన్స్ పాపప్ చేసి అడుగుతుంది. సో ఎస్ అని చెప్పేస్తే కానీ నెక్స్ట్ టైం ఇది క్లీనింగ్కి వెళ్ళినప్పుడు ఈజీగా ఇది బాటిల్, ఇది ఓకే, ఇది షూస్, ఇది కాన్స్టెంట్ ఆబ్జెక్ట్ కాదు, ఇది మూవ్ అవుతుంటాయి, ఇప్పుడు ఈరోజు ఉన్నాయి రేపు ఉండవు అన్న విషయం దీనికి తెలిసిపోతుంది. సో ఆ విధంగా ఇది కాన్స్టెంట్గా వర్క్ అవుతుంది. ఏఐ ఆన్ చేసుకోవచ్చు. ఏఐ ఆన్ చేసుకుంటే కదా బెస్ట్గా వర్క్ అవుతుంది అనమాట. ఎక్కడ స్పీడ్గా పోవాలి, ఎక్కడ స్లోగా పోవాలి. నెక్స్ట్ టైం ఆబ్జెక్ట్ కనిపిస్తే ఓహో ఈరోజు కనిపించింది, మళ్ళీ 10 రోజుల తర్వాత ఆబ్జెక్ట్ కనిపిస్తే ఎస్ దీన్ని మనం ఎట్లైనా మూవ్ అయ్యి లేదంటే ఏదో చేసి నీట్ క్లీన్ చేసేసుకుంటుంది అనమాట. అంటే దీనికి రికగ్నైజ్ పవర్ మనం పెంచుతున్నాం అనమాట ఆటోమేటిక్గా.
సో ఇది ఓవరాల్గా అయితే సో మీకు యాడ్ కూడా చేస్తానండి. వీడియో క్లిప్స్ అన్నీ కూడా క్లీనింగ్ ఎలా ఉన్నాయి. క్లీనింగ్ అయితే మీరు డౌట్ పడాల్సిన పని లేదని నేను చెప్పాను. గ్రైనెట్ ఉన్న వాళ్ళు, పెద్ద పెద్ద టైల్స్ ఉన్న వాళ్ళైతే కళ్ళు మూసుకొని పర్చేస్ చేసుకోవచ్చు అండి. నేను చెప్పేది ఏంటంటే మీరు ఇంత పెద్ద పెద్ద అమౌంట్ పెట్టి కొనాల్సిన పని లేదండి. తక్కువ ప్రైస్కి మీరు పర్చేస్ చేసినా ఎనఫ్ అనమాట. అంటే 15,000 16,000 రూపీస్ కూడా మంచి మంచివి వస్తున్నాయండి మార్కెట్లో, మంచివి వస్తున్నాయి. సో వాటిని మీరు పర్చేస్ చేసుకోండి. ఎనఫ్ నేను పర్చేస్ చేసింది చెప్తా చూడండి ప్రైస్. సో నేను పర్చేస్ చేసింది అయితే ప్రైస్ చాలా అంటే 30,000 ఉన్నిందండి. అది నాకు 24,000కి వచ్చింది ఇదే. సో సేల్లో మీరు పర్చేస్ చేయడానికి ట్రై చేయండి, బాగుంటుంది. ఇప్పుడు సేల్ జరుగుతుంది కదండి. సో ఆ సేల్లో మీరు పర్చేస్ చేయడానికి ట్రై చేయండి, బెస్ట్ అని చెప్తాను. సో నాకు పడిన ప్రైస్ పక్కన పెడితే కనుక మీరు ఏ ప్రైస్దైనా కొనండి, ఎంత ప్రైస్దైనా కొనండి, 14,000 15,000 ఎంతదైనా పర్చేస్ చేసి కొనుక్కోండి. మీకు పెట్టిన అమౌంట్కి డెఫినెట్గా వాల్యూ చేస్తుందండి. 2,000 5,000 2,500 నుంచి 3,000 కానీ మనకు సక్షన్ పవర్స్ ఉంటాయి కదండి. వాటిపైన ఇంక ఏ పర్చేస్ చేసినా, ఏ కంపెనీ పర్చేస్ చేసినా మీకు ఎనఫ్ అండి. ఇంట్లో ఎక్కువ డబ్బులు పెట్టి పర్చేస్ చేయాల్సిన పని లేదు. నేను చెప్పాను కదా రోలర్ అనేసి ఇందాక, అదొక్కటి ప్లాస్టిక్ అంటే దానికి బ్రషెస్ వస్తాయి. బ్రష్ బదులు ప్లాస్టిక్ ఉండేది పర్చేస్ చేసినా కానీ ఎనఫ్ అండి. సో అది కూడా అటాక్ చేసుకోవచ్చు. అది కంపెనీ డిపెండ్స్ ఉంటుంది. ఇప్పుడు దీని కావాలంటే నేను ఎలాంటిదైనా పెట్టచ్చు. సో క్లీనింగ్ పరంగా అయితే బెస్ట్ అండి. 6 months యూస్ చేశాను కదా, నాకైతే చాలా బెటర్గా అనిపించింది. మీకు కూడా ఖచ్చితంగా పర్ఫార్మెన్స్ ప్రకారంగా అయితే కానీ ఈ కంపెనీది అయితే బాగానే ఉందండి. మీ కంపెనీలో తక్కువ ప్రైస్ కూడా వచ్చాయి. తక్కువ ప్రైస్లో ఉండే వాటికి కూడా ఏఐ అనేది వీళ్ళు ఇచ్చారండి. నేను చెప్తున్నాను కదా, ఈ కంపెనీ మనకు అంటే మనం పెట్టిన డబ్బులకి ఖచ్చితంగా వర్త్ అని చెప్పొచ్చు. ప్రతి ఒక్క రూపీకి వర్త్ అని చెప్పొచ్చు అనమాట. క్లారిటీ ఉంటుంది. అంటే వర్కింగ్ కానీ ఎక్కడ కానీ మనకు డిసప్పాయింట్ అయితే కాలేదండి. ఈ 6 monthsలో నేను యూస్ చేసిన కాడికైతే డిసప్పాయింట్ కాలేదు. జస్ట్ సింపుల్గా మెయింటైన్ చేసేది ఉంటుంది. ఆ సింపుల్ మెయింటెనెన్స్ చేయండి, ఎనఫ్ అండి. సో ఇది పెద్ద ఏం కాదు. బట్ ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఎప్పుడైనా అబ్స్టికల్స్ వచ్చి తగిలినప్పుడు ఇది చూస్తున్నారు కదా, మూవ్ అవుతుంది. సో ఇది అన్నది మనకు తగిలి మామూలుగా స్లో అయిపోతుంది. కాబట్టి దీనికి ఎక్కువ డ్యామేజ్ అయితే ఏం కాదు. ఇక్కడ సెన్సార్స్ ఉంటాయండి. ఇక్కడ దీనికి సెన్సార్స్ ఉంటాయి. 3 buttons ఉంటాయి. ఒకటి మనకు పవర్ ఆన్ ఆఫ్ చేసుకోవడానికి, అంటే మనం ఎప్పుడైనా డైరెక్ట్గా దీన్ని నొక్కినా కానీ వెళ్ళిపోతుంది అనమాట. ఫోన్తో కంట్రోల్ చేస్తే పని లేదు. తర్వాత మనకు ఛార్జింగ్ పోర్ట్కి వెళ్ళి డాక్కి వెళ్ళి ఇది ఛార్జింగ్ పెట్టుకోవాలన్నా కానీ ఇది క్లిక్ చేసినా వెళ్ళిపోతుంది. సో ఈ విధంగా దీని ఆప్షన్స్ అయితే చాలా బాగున్నాయండి. ఇక్కడ సెన్సార్ ఉంటుంది, మీకు కనిపిస్తుంటుంది సెన్సార్. సో ఈ సెన్సార్ అనేది కొద్ది క్లీన్ చేసుకునేది కూడా ఉంటుందండి. ఏది కొన్నా కానీ ఖచ్చితంగా క్లీన్ చేసుకోవాల్సిందే. జస్ట్ మీకు ఇయర్బడ్స్ ఉంటాయి కదండి, వాటితో అట్లా క్లీన్ చేసుకుంటే ఎనఫ్. ఈ సైడ్ అంతా కూడా ఇంకా పెద్ద మెయింటెనెన్స్ కూడా ఏం పెద్ద ఇబ్బంది. వారానికి ఒకసారి బాగా క్లీన్ చేసుకోండి చాలండి. మీకు ఆ వారం అంతా నీట్గా జరుగుతుంటుంది. సో మీకు ఏదైనా స్టిల్ డౌట్ ఉందంటే కనుక మీరు ఖచ్చితంగా వీడియో కామెంట్ చేయండి. ఖచ్చితంగా మీ కామెంట్కి నేను ఆన్సర్ ఇస్తాను. స్టిల్ మీ కామెంట్స్ దండిగా ఉన్నాయంటే ఆ కామెంట్స్ మీదనే మటుకే ఒక చిన్న వీడియో చేసి మీకు అటాచ్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్. మన నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. డిస్క్రిప్షన్లో అయితే లింక్స్ ప్రొవైడ్ చేశాను. పర్చేస్ చేసుకోవాలనుకుంటే అక్కడి నుంచి పర్చేస్ చేయడానికి ట్రై చేయండి.